గ్రహించాను. కాబట్టి ప్రవచన వరం అనేది చాలా అవసరము సంఘానికి. ముఖ్యంగా అన్యజనులను రక్షించాలంటే, అన్యజనులను రక్షణలోకి నడిపించాలంటే ప్రవచన వరం చాలా ఇంపార్టెంట్. అది మన పాల్ సుధాకరన్ గారికి ఇచ్చినందుకు, అలాగే పాస్టర్ గారికి ఇచ్చినందుకు నేను ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను, దేవుని కొనియాడుతున్నాను. అందుని బట్టి కూడా యేసయ్య నామమునకే మహిమ కలుగునుగాక. మంచిది. మరి ఇంకా ఎవరైనా వచ్చేవాళ్ళు ఉన్నారా? అందులో ఇది 12 గంటల ప్రార్థన కదా, ఇంకా వస్తే పోనీకి ఉన్నదన్న భయం కొంతమందికి ఉంటుంది. అదొకటి ఆ భయంతో కొంతమంది రాలేదు. కొంతమంది మధ్యాహ్నం నుంచి వస్తామన్నారు. అంతసేపు కూర్చోలేమన్నా, మేము కొంచెం ఆరోగ్యం బాగాలేదు, మేము మధ్యాహ్నం నుంచి వస్తామన్నారు. అంటే నేను దైవ సేవకులు 10 నుంచి మధ్యాహ్నం వరకు ఉంటారు, 2 వరకు, తర్వాత వెళ్ళిపోతారు, మీ ఇష్టం అని చెప్పాను. దేవుని చిత్తం. దేవుడు ఎవరి ద్వారా ఏం మాట్లాడతాడో, ఎవరికి ఏ విధంగా స్వస్థపరుస్తాడో అదంతా కూడా దేవుడే చూసుకుంటాడు. అయితే మనము అన్నగారికి సమయం ఇచ్చే ముందర మరొక పాట పాడుకొని అన్నగారికి సమయం ఇద్దాం. అందరం లేచి నిలబడి ఆరాధన చేద్దాం. ఆరాధన చేసి అన్నగారికి సమయం అప్పగిద్దాం. అందరం లేచి నిలబడ్డాం. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నాలో అనుక్షణం జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా,
యేసుక్రీస్తు ప్రభువానికి వందనాలు, స్తోత్రములునైనా. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రములునైనా. యేసుక్రీస్తు ప్రభువానికి స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. నీ సన్నిధి మాకు తోడుగా ఉంచినందుకు స్తోత్రమునైనా. మా మధ్యన మీరు నివసిస్తున్నందుకు స్తోత్రములు తండ్రి. మాలో నివసిస్తున్నందుకు నీకు స్తోత్రములు నాయనా. ఇదిగో తండ్రి, దూర ప్రాంతమునైనా కర్ణాటక ప్రాంతం నుంచి మా మధ్యకు దైవ సేవకులు పాల్ సుధాకర్ అన్న గారిని మా మధ్యకు నడిపించినందుకు నీకు వందనాలు అయ్యా. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయనా. మరి నీ దాసుని ద్వారా నువ్వు మాట్లాడండి, నీ దాసుని ద్వారా మీరు స్వస్థపరచండి, మీ దాసుని ద్వారా మీరు ప్రవచించండి, మీ దాసుని ద్వారా మీరు విడుదల కలిగజేయండి ప్రభా. మీ ఆత్మ ద్వారా ఈ కార్యాలన్నీ కూడా జరిగించండి. ఈ అంత్య దినాల్లో కడవరి వర్షమును కుమ్మరించండి. ఈ అంత్య దినాల్లో అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు జరిగించి వారి ఆత్మలను రక్షించమని ప్రార్థిస్తున్నాను. వారి ఆత్మలను నశించి నరకాగ్నిలో పడకుండా పరలోక రాజ్య నివాసులుగా చేయమని ప్రార్థిస్తున్నాను. అందుకొరకే కదా నైనా ఈ భూమి మీద మీ కార్యాలు జరుగుతూ ఉన్నాయి తండ్రి. ఏ ఒక్కరు నశించటం మీకు ఇష్టం లేదు, ఏ ఒక్కరు పాతాళానికి దిగిపోవటం ఇష్టం లేదు, ఏ ఒక్కరు తన పాపంలోనే ఉండి చనిపోవటం మీకు ఇష్టం లేదు.
అందరూ పాపము నుండి విడుదల పొందాలి, పరిశుద్ధులు కావాలి, నీతిమంతులు కావాలి, నీ రాజ్య నివాసులు కావాలని మీరు ఉద్దేశిస్తున్నారు కదా నాయనా. ఆ కార్యాలు తండ్రి మా మధ్యన జరిగించమని ప్రార్థిస్తున్నాను. నీ దాసుల ద్వారా జరిగించమని ప్రార్థిస్తున్నాను. నీ దాసుని అభిషేకించమని ప్రార్థిస్తున్నాను. నీ దాసునికి మంచి జ్ఞానమును, వివేచనను, కృపావరములను, ఆత్మఫలములను సమృద్ధిగా దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, స్పష్టంగా మీరు మాతో మాట్లాడండి. ప్రతి హృదయముతో మాట్లాడండి, ప్రతి మనిషితో మాట్లాడండి. చిన్న పిల్లలతో, యవ్వనస్తులతో, వృద్ధులతో, అందరితో మాట్లాడండి. మీరు మాట్లాడే దేవుడు, జీవం కలిగిన దేవుడునైనా ప్రవచనాత్మకంగా మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను నాయన. ఈ సంఘానికి ఏమి అవసరమో నాయన, ఈ సంఘానికి ఏ మాటలు అవసరమో, ఈ సంఘానికి ఎటువంటి ప్రవర్తన అవసరమో నైనా, ఈ సంఘానికి ఎటువంటి సద్గుణాలు అవసరమో, ఈ సంఘానికి ఎటువంటి వివేచన అవసరమో, ఎటువంటి ఆలోచన అవసరమో నీ దాసుని ద్వారా నువ్వు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను నాయన. మీ ఆత్మ ద్వారా ప్రతి కార్యమును జరిగించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని, మీ ఆశీస్సులు ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహించమని మీ హస్తాలకు అప్పగించుకుంటూ యేసు ప్రభు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. మరి ఈ సమయంలో మన మధ్యన దైవ సేవకులు పాల్ సుధాకర్ గారు మరి వాక్య పరిచర్య చేసి ప్రార్థిస్తారు మన కొరకు. మనమందరం కూడా శ్రద్ధగా ఆలోచించుదాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసయ్య నామమునకే మహిమ కలుగును గాక. ఆమేన్. నేను ఇక్కడ చాలా బలమైన దేవుని ప్రసన్నతని ఇక్కడ చూస్తున్నాను. I saw the mighty presence of God. ఆమేన్. దేవుని యొక్క బలమైన సాన్నిధ్యాన్ని ఇక్కడ చూస్తున్నాను. ఆమేన్, హల్లెలూయా. నేను మొదటగా దేవునికి ఆమేన్, దేవుడి రోజు ఇక్కడ నిలబెట్టినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నా. అలాగే ఆమేన్, నన్ను ప్రేమించి ఆమేన్, నన్ను గౌరవించి సేవకు పరిచయం చేయడానికి పిలిచిన దేవ సేవకులు కూడా నేను అందరికి తెలియజేస్తున్నా. అలాగే అమెరికా ఎంతో మంది సేవకులు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా యేసునామమున నేను అందరికి తెలియజేస్తున్నా. ఆమేన్. ఇక్కడ చేయవలసిన ప్రతి ఒక్కరికి కూడా నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నేను అందరికి తెలియజేస్తున్నా. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్. ఈ రోజు ఆమేన్, చాలా మంది మెనీ పీపుల్ ఆర్ స్ట్రగలింగ్. చాలా మంది ఏంటంటే దేవుని నమ్మిన వారే చాలా భయంకరమైన కష్టాల్లో జీవిస్తున్నారు కదా. సేవకులు చూసేటప్పుడు దేవుడు చెప్పే మాట ఏంటంటే బ్రోకెన్ హార్ట్, విరిగిపోయిన హృదయాన్ని చెప్పిస్తున్నాడు. ఆమేన్. ఏంటంటే సేవలో ఏమై అనుకుంటున్నారో అది ఏది కూడా జరగడం లేదు. మెనీ టైమ్స్ ఎందుకు దేవా నన్ను పిలిచావా లేదు, ఎందుకు నాకేనా కష్టము, ఆమేన్, ఏదైనా కొత్త విశ్వాసం వచ్చినా కొందరు నిలబడి తర్వాత వెళ్ళిపోతున్నారు. అయితే ఈ రీతిగా ఉండే ఒక పోరాటం నేను సేవకుల జీవితంలో నేను చూస్తున్నా. ఇట్స్ రైట్ పాస్టర్, కరెక్ట్ కదా పాస్టర్ గారు? అలాగే చాలా భయంకరమైన ఫైనాన్షియల్ కండిషన్ నేను చూస్తున్నా. అంటే చాలా కఠినమైన ఒక ఆర్థిక పరిస్థితి నేను చూస్తున్నా. ఆమె ఆ పాస్టర్ గారు మీతో దేవుడు మాట్లాడుతున్నా. ఆమె నేను విడవలేదు. ఆమె ఐ కెనాట్ లీవ్ యూ అండ్ నేను మరవలేదని దేవుడు చెప్తున్నాడు. ఆమె నేను నీతో ఉన్నాను. ఐ సా యువర్ టీయర్స్, నేను నీ కన్నీటిని చూసి ఉన్నాను. ఆమె నేను కన్నీటిని చూసి ఉన్నాను. ఆమె దేవుడు ఇంకా కొన్నాళ్ళు పాస్టర్ మీరు చాలా సంవత్సరాల నుంచి ఆమె యు స్ట్రగల్ సో మచ్. ఆమె చాలా ఆయన కోసం పోరాడారు. ఆమె ఆయన కోసం నిలబడారు. ఆమె దాని కొరకై మీరు ఏదైతే చూడలేదో మీ సేవలో ఆమె వచ్చే రోజులో దాన్ని చూడబోతున్నాడు. ఆమె యు సా దట్, ఆమె అది మీరు చూడబోతున్నారు. ఆమె హల్లెలూయా. ఆమె చాలా మందికి ఈరోజు ప్రవచనాలు కావాలా కదండి, ప్రాఫిట్ పాస్టర్స్ కదా. కానీ ఈరోజు నేను చాలా వ్యత్యాసమైన పరిచయం ఈరోజు చెప్పబోతున్నాను. ఇది చాలా మందికి నమ్మని కాదు, కానీ ఇది వాస్తవం, ఇది నిజము. ఆమె ఎందుకంటే మా జీవితంలో దేవుడు ఇది చేశాడు కాబట్టి. ఆమె నేను సేవకు వచ్చేసి చాలా సంవత్సరాలు కాలేదు. ఆమె జస్ట్ ఐమా 3 years, 3 సంవత్సరాలు అయింది అంత సేవలో. ఆమె కానీ దేవుడు 28 జిల్లాలో కర్ణాటకలో వాడుకున్నాడు. ఆమె ఆంధ్రాలో కూడా, తెలంగాణలో కూడా, ఆమె హల్లెలూయా, మహారాష్ట్రలో కూడా, కల్కత్తా వరకు దేవుడు వాడుకున్నాడు. యువతల కేరళ వరకు దేవుడు వాడుకున్నాడు. ఆమె టోటల్ గా 3 సంవత్సరాలు వచ్చేసి 170 చర్చిలో నేను వాక్య పరిచయం చేశాను. ఆమె హల్లెలూయా. ఆమె కారణము ఐ నో హూ ఈజ్ మై గాడ్.
నా దేవుడు నాకు తెలుసు. ఆమేన్, హల్లెలూయా. సో చాలా మంది ఈ విషయాన్ని నమ్మరు. ఏంటంటే మైక్ అవసరం లేదా, ఉందా? మైక్ కావాలన్నా అంటే నా వాయిస్ క్లియర్ ఉంటే కింద మైక్ వాడను నేను. క్లియర్ ఉందా? యా, ఆమేన్, ఆమేన్. నాది ఒక ప్రశ్న. ఇక్కడ చాలా మంది చాలా సంవత్సరం నుంచి దేవుని నమ్మారు, ఆమేన్, ప్రార్థన చేస్తున్నారు, అన్ని కూడా వెరీ గుడ్, ఆమేన్. కానీ నా ప్రశ్న ఏంటంటే, చర్చికి వచ్చే వాళ్ళ వంటిలో దురాత్మలు ఉంటాయా? చెప్పాలండి, ఉంటాయా? ఉంటాయి. ఉంటాయి అనే వారి చేతులు ఎత్తారా? ఆమేన్. ప్రార్థన చేసే వారి వంటిలో వెరీ గుడ్. అన్య భాష మాట్లాడతారు కదా, రీబా, కాబాల్, దారా, ఇలాంటి వాళ్ళ వంటిలో దురాత్మలు ఉంటాయా? సరే, మన వాక్యంతో చూద్దాం. ఆమేన్. మార్కు సువార్త 1వ అధ్యాయము 23వ వచనం తీస్తారా ఎవరైనా? మార్కు సువార్త 1వ అధ్యాయము 23వ వచనం. హల్లెలూయా. ఎక్కడున్నాడంట మనిషి? ఆ మనిషి చర్చిలోనే ఉన్నాడంట. హల్లెలూయా. వాట్ ఈస్ ద చర్చ్? చర్చ్ మీనింగ్ ఏంటంటే సభ. సభ అంటే మనం అందరం కలుస్తేనే చర్చ్. ఆమేన్, హల్లెలూయా. సో అక్కడ దురాత్మ పట్టినవాడు, అశుద్ధాత్మ పట్టినవాడు చర్చిలో ఉన్నాడంట. హల్లెలూయా. నేను ఈరోజు బోధించే వాక్యం ఏంటంటే, దేని గురించి నేను చెప్పబోతుంటే కర్స్ బ్రేకింగ్. శాపాలు ఉంటాయా దేవుడు నమ్మిన వాళ్ళ జీవితంలో? లేవు, ఉండవు కదా. కానీ మనము జ్వరం వస్తే ప్రార్థన చేసుకుంటారా? చేసుకుంటామా? సరే, 2025 సంవత్సరాల కింద యేసు కలువరి శిలువలో ఆమేన్ మా కోసం గాయం పొందాడు, అవునా? ఆయన గాయం చేత మనకి ఏమొచ్చింది? స్వస్థత వచ్చింది, అవునా? మరి ఆల్రెడీ మనకు స్వస్థత వచ్చింది కదా, మరి ఎందుకు రోగం కొరకు ప్రార్థన చేస్తున్నారు కదా? అలాగే 2025 సంవత్సరాల కిందనే మా కోసం ఆయన శాపగ్రస్తుడయి మా శాపాలని తీసివేశారు. ఇట్స్ రైట్. కానీ ఈరోజు శాపం పనిచేస్తుంది. హల్లెలూయా, అవునా? ఇది కొంచెం కఠినంగా ఉంటుంది, కానీ ఇది నిజం. మనం ఏం బోధిస్తామంటే, నా దేవుడు సర్వశక్తుడైన దేవుడు, అవునా? బోధిస్తున్నామా? నిజంగా చెప్పండి, మన జీవితాలు అలా ఉన్నాయా? లేదు. హల్లెలూయా. అంటే దేవుడు అబద్ధమా? లేదు. దేవుడు నిజమైన దేవుడే, సర్వశక్తుడు. అయితే మనం ఇంకనూ కూడా ఎక్కడో ఒక కాడ చిక్కుకొని ఉన్నాము. నేను చెప్పేదంటే, ఎద్దుని చూసారా? ఎద్దుని ఇలాంటి చూశారు కదా, దాని కట్టిన తాడు పెద్దదా లేకపోతే ఎద్దు పెద్దదా? ఎద్దే పెద్దది కదా. అయితే ఎద్దు ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతుంది? అరుస్తుంది, కేకలు పడుతుంది, ముందుకు ఎందుకు వెళ్ళలేకపోతుంది? తాడు అంటే. అలాగే మన జీవితంలో శాపం అనేది ఆమేన్ ఒక తాడు ఉంటే కింద మనం వెళ్ళలేము. అర్థం చేసుకోండి. హల్లెలూయా. నేను చెప్పేదంటే అర్థం చేసుకోండి. ఎందుకంటే బ్రదర్, మేము బాప్తిజం తీసుకున్నాం కదా, మేము నూతన మనిషి అయినాం కదా అని చాలా మంది మీకు చెప్తారు. నేను చెప్పేదంటే, మీరు బాప్తిజం తీసుకున్న తర్వాత మీ శరీరంలో ఏమైనా మార్పు వచ్చిందా? లేదు బ్రదర్, నేను మొదటగా బాగా వైట్ ఉన్నా, బాప్తిజం తర్వాత నేను నల్లగా అయిపోయినా, నేను చాలా పొట్టిగున్నా, బాప్తిజం తర్వాత ఎత్తుగా అయిపోయినా, ఇలా ఏమైనా ఉందా? లేదు. అంటే బాప్తిజం ఎక్కడ జరిగింది? నీ ఆత్మ రక్షించబడింది, నీ శరీరం ఇంకా రక్షించబడలేదు. హల్లెలూయా. ఎందుకంటే ప్రాణ, ఆత్మ, శరీరం 3. లేదు బ్రదర్, నాలో ఆత్మ అంతే ఉంది అన్నారు. ఎవరన్నా ఉన్నారా ఇక్కడ? నో. హల్లెలూయా. ఈ శరీరము ఇక్కడే పాతి పెడతారు కాబట్టి, అర్థమైందా? ఇది తీసుకొని వెళ్ళలేము మన పరలోకానికి. పరలోకానికి ఆత్మ వెళ్తుంది. అయితే నేను చెప్పేది ఏంటంటే, ఈ శరీరం ఇహలోకంలో ఉంది కాబట్టి ఇహలోక శాపాలు దాని లోపల కార్యం చేస్తుంది. యెహోవా రాకపోయిన దేవుడు నాలో ఉంటే రోగం నాకెందుకు వస్తుంది? అర్థం చేసుకోవాలి. ఆమేన్. సో దీని గురించే 3 సంవత్సరాల కింద నేను ఎప్పుడైతే సేవకు వచ్చినో, నేను పాస్టర్ గారు చెప్పా, మా తాత అంటే మా మమ్మీ వాళ్ళ డాడీ
మంచి 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 వెరీ గుడ్ పర్సన్. అతని జీవితంలో ఒక రోజు కూడా అతని నోటి నుంచి ఒక బూత్ పదం రాలేదంట. 24 గంటలు బైబిల్ చదువుతూనే ఉంటాడు, 24 గంటలు ప్రార్థన చేస్తూనే ఉంటాడు. ఒక రోజు సడన్ గా ఏమైపోతుందంటే ఆయన మెంటల్ కండిషన్ పాడైపోతుంది. అంటే పూర్తిగా ఆయన ఒక పిచ్చోడైపోతాడు. పిచ్చోడైపోయి రోడ్డుగా వెళ్ళి అందరికి కొట్టేది, తిట్టేది. అర్థం చేసుకుంటే ఎప్పుడు ఇంట్లో గొడవ పడిన వాడే కాదు, ఎప్పుడు ఎవరికి కూడా ఏ హాని చేసిన వాడు కూడా కాదు. అలాంటి మనిషి రోడ్లో వెళ్ళి గొడవ పడతాడు, తిడతాడు, కొడతాడు. జనాలంతా చూసేసి చెప్పారు దీనికి ఎర్రగుంట్లనా ఎర్రగడ్డనా, ఎక్కడ అది హాస్పిటల్ ఉండేది పిచ్చో ఎర్రగడ్డ కదండి. ఈ ఎర్రగడ్డకి తీసుకుని పోయి కరెంట్ షాక్ ఇచ్చేసి అతను చంపేయాలని చూశారు. అప్పుడు మా మమ్మీకి చెప్పారు, లేదమ్మా ఇంకా 3 రోజుల్లో మీ నాన్న మేము ఇలా తీసుకుని వెళ్ళాలని ఉన్నాం, ఎందుకంటే చాలా ఇబ్బంది అయిపోయింది. మా లేడీస్ ఎవరు కూడా బయటికి రాకుండా ఉన్నారు, ఎందుకంటే అంత భయంకరమైన పరిస్థితి. అప్పుడు మా అమ్మ చెప్పింది, 3 రోజులు ఉపవాసం తీసుకుని మా అమ్మ ఒకటే అడిగింది, దేవా ఎందుకు మా వాళ్ళకి ఇలాంటి కష్టం? మా వాళ్ళు దేవుడు నమ్మారు కదా, ఊరోళ్ళంతా ఈ దేవుడు నమ్మారు కదా, అయినా కూడా ఎందుకు వెళ్ళిన పరిస్థితి. అప్పుడు దేవుని అడిగిన ఒకే ప్రశ్న, దేవా ఎందుకు ఇలాంటి పరిస్థితి? అప్పుడు దేవుడు చూపించాడు. దేవుడు మా అమ్మని ఆత్మలో తీసుకోపోయి తన ఇంటికి చూపిస్తే ఇంట్లో మొత్తం అంధకారంతో నిండిపడింది. అదేంటంటే చేతబడి శక్తులు ఇంట్లో కనబడుతున్నాయి. హల్లెలూయా. సో అప్పుడు మా అమ్మ దానికోసం ప్రార్థించింది. ప్రతి చేతబడి శక్తులు విరిగిపోవాలా, ఎవరి బ్లాక్ మ్యాజిక్ విల్ బి బ్రోక్ రైట్ నౌ అనేసి ప్రార్థన చేసి కొన్నాళ్ళ తర్వాత ప్రార్థన చేసి, ఈ రోజు ప్రార్థన చేసింది, రేపు ప్రార్థన చేసింది, ఎల్లుండి 3వ రోజు 7 గంటలకి మా పిన్ని ఫోన్ చేస్తుంది, అక్క నాన్నకి ఇప్పుడు బాగుంది, నాన్న బయట బైబిల్ చదువుతా కూర్చున్నాడు, వైట్ అండ్ వైట్ షర్ట్ వేసుకుని కూర్చున్నాడు, వైట్ డ్రెస్ వేసుకుని కూర్చున్నాడు, అందరితో బాగా పలకరిస్తున్నాడు. ఆమేన్. అప్పుడు అర్థమైంది ప్రార్థన చేసే వ్యక్తిలో కూడా దురాత్మ పనిచేస్తుందని. నేను వాక్యం వదిలేసి ఏది కూడా చెప్పను, నేను వాక్యం చూపించే మాట్లాడతా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. సో రెండోది ఏంటంటే శిష్యులు, యేసైతే ఉన్న శిష్యులు కూడా శాపాన్ని నమ్ముతారంటే, మిగిలిన అపోస్తలైన పేతురుతో వెళ్ళి యోహాన్తో వెళ్ళి అయ్యా శాపం ఉందా అంటే కింద వాళ్ళు ఉందని చెప్తారు. ఎలా అంటే ఆ వాక్యం తీయండి, యోహాను సువార్త 9వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుతారా? యోహాను సువార్త 9వ అధ్యాయము 1వ వచనం నుంచి. ఆయన మార్గంలో పోవచ్చుండగా పుట్టు గుడ్డి అయిన ఒక మనుషుడు కనబడాడు. ఆయన శిష్యుడు బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపం చేశాను, వీడా వీని కన్నవారా అని ఆయన అడగగా, యేసు వీడైనను వీని కన్నవారైనను. ఆమేన్, 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 ఆమేన్. క్లియర్ గా అర్థం చేసుకోండి. శిష్యులు అడుగుతున్నారు, యేసయ్య చెప్పేది, అయ్యా ఇతను గుడ్డివాడు కాదని కారణం ఇతని తల్లిదండ్రులా లేదా ఇతనా? కదండి. అంటే తల్లిదండ్రులు చేసిన పాపము పిల్లలు పట్టేస్తుందనే కదా చెప్పేది. దానికే శాపం అని మనం పిలుస్తాం. ఆమేన్. హల్లెలూయా. సో యేసయ్య ఒక కార్డు చూపించాడు. ఒక అంజూరపు చెట్టు మనకు అందరికి బాగా తెలుసు. ఆమేన్. ఈ అంజూరపు చెట్టుని యేసయ్య శపించినప్పుడు అది వెండిపోయింది. అవునండి. దాని అర్థం ఏంటంటే ఒక వ్యక్తి జీవితంలో శాపం పని చేస్తే అతని జీవితము ఎండిపోయిన పరిస్థితి అవుతుంది. ఆమేన్. అందరి బాగానే కడిపడుతుంది, కానీ ఫలం ఉండదు జీవితంలో. హల్లెలూయా. ఇంకొక వాక్యం మనకు అందరు బాగా తెలుసు, ఎలా కష్టపడు వారారా, భారం మోసిన వారారా నా ఎదుకు రండి, నేను నీకేమిస్తా? హృదయం మీద చేయి పెట్టుకొని చెప్పండి, విశ్రాంతిగా ఉన్నారా ఈరోజు? హల్లెలూయా. నేను చెప్పేంటే వాక్యం అబద్ధం కాదు, వర్డ్ ఇస్ ద ట్రూ. అది వాక్యం నిజం. అయితే ఈ రోజు కూడా మన వాళ్ళు బాధతో ఉన్నారు. ఈ రోజు కూడా చాలా మంది అలాంటి ఒక భారాన్ని మోస్తున్నారు. అదేంటంటే శాపము. ఇక్కడ చాలా మంది మీరు ప్రార్థన చేశారు కదా, ఎప్పుడన్నా మీరు ఉపవాసం ఉన్నప్పుడు 3 రోజులు, 4 రోజులు, 40 రోజులు, 21 రోజులు ఉపవాసం ఉన్నారు కదా మీరందరూ కూడా. ఎప్పుడైనా ఆ 21 రోజులు లేకపోతే 40 రోజుల్లో అయ్యా నా పాపాలు క్షమించండి అని ప్రార్థన చేశారు, కానీ ఎప్పుడైనా శాపం తీసివేయ్యా అని ప్రార్థన చేశారా? హల్లెలూయా. సో ఎప్పుడైతే మనము అడుగుతామో దేవుడు అప్పుడు విడుదలిస్తాడు. హల్లెలూయా. నేను బీదర్కి వెళ్ళా. బీదర్ మీ అందరికి తెలుసు కదా. బీదర్ లో 1000 మంది ఉండే ఒక చర్చ్ ఉంది. అక్కడికి నాకు 3 రోజులు వాక్య పరిచయకు పిలిచినప్పుడు
దేవుడు చెప్తున్నాడు ఇక్కడ ఆ పాస్టర్ వాళ్ళ భార్య లోపల దురాత్మ ఉంది అని. నమ్మనీకైతుందా? 1000 మంది వాళ్ళ చర్చిలో ఉన్నారు. ఈమె మంచిగా ఆరాధన చేసింది, వాక్యం చెప్తుంది, ప్రవచనం చెప్తుంది. ఈమె లోపల ఎలా ఉంటుంది దురాత్మ కదా, ఆలోచన వస్తుంది కదా. అయితే దేవుడు నాతో మాట్లాడాడు, వెళ్ళు ఆమెకి ప్రార్థన చేయండి. నేను చెప్పా, అమ్మ మేము మాకు ఏ రూమ్ అయితే ఇచ్చారు కదా, మీరు అక్కడికి రండి, నేను మీకోసం ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసినప్పుడు అప్పుడు ఆమె శరీరంలో ఒక దురాత్మ పనిచేస్తాను. అది వెళ్ళిపోయిన తర్వాత పరిచయం ఇంకా అద్భుతంగా జరుగుతుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. నేను చెప్పే చూడండి, అర్థం చేసుకోండి. ఇంకొక వాక్యం చదవండి. దేవుడి రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేసేవాడు? 7 సార్లు. అవునండి, రోజుకి 7 సార్లు ప్రార్థన చేశాడు. దేవుని హృదయాన్ని కలిగి ఉన్నవాడు ఎవరు? డేవిడ్. అయితే ఒక వాక్యం చూద్దాము. 1 పూర్వకాల వృత్తాంతం అని పిలుస్తారా? దీన వృత్తాంతము 21వ అధ్యాయము 1వ వచనం చదవండి. 1 దీన 21:1 చదవండి. తరువాత సాతాను ఇశ్రాయేలుకు విరోధంగా లేచి రైట్ పాస్టర్, రైట్. ఇశ్రాయేలును రక్షించుటకు దావీదును ప్రేరేపింపగా దావీదు యోవాబునకును జనుల యొక్క అధిపతులకును. హల్లెలూయా. ఎవరు ప్రేరేపించారంట? ఎవరిని? ఇశ్రాయేలుకి విరోధంగా దావీదుని సైతాను ప్రేరేపించాడు కాళేశ్వరి చేయడానికి. ఎంతమంది ఉన్నారు లెక్క పెట్టడానికి. అర్థం చేసుకోండి. చర్చిలో ఎందుకు ఈరోజు గొప్ప గొప్ప నాయకులు పడిపోతున్నారు? ఎందుకు ఈరోజు మంచి మంచి సేవకులు పడిపోతున్నారు? ఎందుకు బయట ఉన్నారు పడిపోవడం లేదంటే సైతాన్ని బాగా తెలుసు. ఆమేన్. ఒక సేవకుడు పడిపోతే పూర్తి చర్చి పడిపోతుంది. అర్థమవుతుందా మీకు? ఒక విశ్వాసి పోతగిన పోనీలే అనిపిస్తుంది, కానీ ఒక భయంకరమైన చర్చిలో ఒక మంచి నాయకుడు పడిపోతే అయ్యో నాయకుడే పడిపోయాడు కదా. అర్థమవుతుందా మీకు? అప్పుడు చర్చి లూజ్ అయిపోతుంది. సో ఇక్కడ ఏం జరిగిందంటే 7 సార్లు ప్రార్థన చేసే దావీదు సైతాను వచ్చేసి ప్రేరేపణ చేశాడంట. అవునా? ఇక్కడ మనం 7 సార్లు ప్రార్థన చేసేవారు ఎవరైనా ఉన్నారా? మంది పరిస్థితి ఇంకా. హల్లెలూయా. అంటే సైతాను ప్రార్థన చేసే వ్యక్తి జీవితంలో పనిచేస్తాడనే కదా. హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. ఒకరోజు యేసే తన శిష్యులందరూ కూడా కలుపుకొని చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, నన్ను జనాలు ఏమని పిలుస్తున్నారు అన్నప్పుడు ఒక శిష్యుడు అంటాడు, అయ్యా మీరు ప్రవక్త అనేసి పిలుస్తున్నారు, ఇంకా కొంతమంది మిమ్మల్ని రావాల్సిన ఆమె యెరెమియా, యెషయా ఇలాంటి ఒక ప్రవక్త అనుకుంటున్నారు అంటే, అప్పుడు ఆయన అడుగుతాడు, మీరు నన్ను ఏమనుకుంటున్నారంటే, దాంతో మిస్టర్ పీటర్ గారు ముందుకు వచ్చి చెప్తారు, అయ్యా మీరు రావాల్సిన క్రీస్తు కదండి. అదే కదా చెప్పాడు, దేవుని కుమారుడివి క్రీస్తువి అనేసి చెప్పాడు. అప్పుడు యేసు చెప్పాడు, నీకు ఇది తెలియజేసింది ఏం నరమనుష్యుడు కాదు, తండ్రి అయిన దేవుడే తన ఆత్మ ద్వారా నీకు తెలియజేశాడు కదండి. అదే కదా ఉండేది. దాని అర్థం ఏంటంటే, పేతురు ఒక మనుషుని కాడు ప్రవచనం చెప్పింది, డైరెక్ట్ యేసయ్యకే ప్రవచనం చెప్పాడు. హల్లెలూయా, అవునండి. సర్వశక్తునిగా ప్రవచనం చెప్పాడు. కానీ ఇంకా ఒక 10 minutes తర్వాత, ఒక 10 నిమిషాల తర్వాత అదే అధ్యాయంలో ఏమైపోతుందంటే, యేసయ్య దేవకుమారుని ఎలా తీసుకుని వెళ్ళి యెరూషలేములో కొడతారు దాని గురించి చెప్పేటప్పుడు పేతురు అతన్ని గద్దించడానికి మొదలు పెట్టాడు. అయ్యా మీకెన్నటికీ కూడా ఇలా జరగకూడదు. హల్లెలూయా చెప్పాడండి. అప్పుడు యేసయ్య ఏమన్నాడు, సైతాను వెనక్కి పో, నా నుంచి తొలగిపో అని చెప్పాడు. అవునండి. అంటే పేతురు లోపల ఎవరు పని చేశారు? సాతాను. యేసయ్యతోనే ఉన్నాడు ఆయన. హల్లెలూయా, అర్థమవుతుందండి. చూడండి, ఒక మంచి జీవితంలో ఆత్మిక మనిషి ఎలా ఉంటుందంటే, డేవిడ్ కూడా ఆత్మిక మనిషే. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా దేవుని ఆత్మ కలిగిన వారు ఎలా ఉంటారంటే, దావీదు మిద్ది మీద ఉంటాడు కదండి, టెరెస్ మీద వెళ్ళి అవతల చూశారు, ఎవరు లేరు, బెర్షెబాను తీసుకోరండి నా దగ్గరనే చెప్పాడు. అవునండి, బెర్షెబాను తీసుకొని వచ్చారు, అతను పాపం చేశాడు. కానీ యోసేపు ఏం చేశాడంటే, యోసేపు నిజంగా దేవుని ఆత్మ ఉన్నవాడు.
యోసేపుని చూసి ఆమె స్వంత జనాలుగా చెప్పేది, ఎక్కడో దేవుని తెలియని వారు కూడా చెప్తున్నారు ఇతను నిజంగా దేవుని ఆత్మ కలిగిన వాడని. ఎందుకంటే అతను ఏం చెప్పాడంటే, చాలా మంది చర్చికి వచ్చినప్పుడు చాలా మంచిగా ఆరాధన చేస్తారు, వెరీ గుడ్, ఐ మీన్ చాలా జబర్దస్త్ వండర్ఫుల్ గా ఆరాధన చేస్తారు, అవునా? కానీ బయటికి వెళ్ళినప్పుడు అర్థమవుతుందండి, చర్చికి వచ్చినప్పుడు ఆత్మీయ మనిషి, బయటికి వెళ్ళినప్పుడు శారీరక మనిషి అయిపోతున్నాడు. ఎందుకు ఇలా జరుగుతుంది బ్రదర్? నాకు తెలియడం లేదు. నేను చర్చికి వస్తే బాగానే ఆరాధన చేస్తాను, బాగానే ప్రార్థన చేస్తా, అయినా కూడా నాకు ఎందుకు ఇలా జరుగుతుందంటే కారణం ఇంతే, పరిపూర్ణమైన ఆత్మ సన్నిధి లేదు ఒకటి. రెండోది ఏంటంటే ఆమె అలాగే శాపం నిన్ను వెంటాడుతుంది. చాలా మంది దావీదు ఎందుకు పాపం చేశాడు బ్రదర్ అంటే, చాలా మంది ఏదోలే బ్రదర్ చేశాడులే అలాగే అంటారు. కానీ దావీదు ఒక తలమారు చూస్తే గిన రాహాబు ఉంది. ఈ రాహాబు ఎవరు తెలుసా? వ్యభిచార స్త్రీ కదండి. రూత్ ఉంది. సో ఈ ఒక తలమారు నుంచి వచ్చిన శాపము దావీదును పట్టేసింది. అతను తెలియకుండా వ్యభిచారం చేసేశాడు. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. సో ఆ వాక్యం మనం చూద్దామండి, ఆ వాక్యం చూద్దాము. కానీ యోసేపుకి మీరు చూశారు, ఆమేన్. పోటీపర్ భార్య వచ్చేసి అతను ప్రేరేపిస్తే నాతో వ్యభిచారం చేయమని. అతను ఏం చెప్పాడు తెలుసా? ఆమె వచ్చి చెప్పింది, ఈరోజు నా హస్బెండ్ లేడు, మై హస్బెండ్ ఈజ్ అవుట్ ఆఫ్ కంట్రీ. హల్లెలూయా. నాతో వ్యభిచారం చేయమంటే యోసేపు చెప్పాడు, నీ హస్బెండ్ లేడు కానీ నా హస్బెండ్ చూస్తున్నాడు. హల్లెలూయా, ఆమేన్. ఎవరైతే దేవుని ఆత్మ కలిగి ఉంటారో దేవుని ఆత్మతోనే నడవబడతారు. హల్లెలూయా, ఆమేన్. నాతో ఉన్నారా? హల్లెలూయా. ఒక 3 రకాలైన శాపాలు మనం చూద్దామండి. ఎన్ని రకాలు? 3 నుంచి 4, 5 రకాలైన శాపాలు నేను చెప్తాను మీకు. ఆమేన్, హల్లెలూయా. ఎలా మన జీవితంలో శాపం పనిచేస్తుందని. ఆమేన్. మొదటిగా ప్రలాప పుస్తకము, యెరెమీయా తర్వాత యెరెమీయా రాసిన ప్రలాపాలు అంటారా? ఆమేన్, హల్లెలూయా. 5వ అధ్యాయం 7వ వచనం తీయండి. కొంచెం క్షమించండి, నాది కన్నడ. 5వ అధ్యాయము 7వ వచనం తీయండి. ఎవరంటమ్మా? మా తండ్రులు గతించిపోయారు. హల్లెలూయా. చాలా సార్లు మనం దేవుని సముఖంలో కూర్చొని అడుగుతాం, అయ్యా ఎందుకు నాకు ఇలాంటి కష్టము? నేను ఎవరికి కూడా ఏ అన్యాయం చేయలేదు కదా, ఎవరిని కూడా నేను ఎలాంటి బాధ పెట్టలేదు కదా, అయినా కూడా నాకు ఎందుకు ఇలాంటి పోరాటం అని చాలా సార్లు మన పాస్టర్ దగ్గర కూడా చాలా సార్లు మనము దేవుని సముఖంలో అడిగి ఉంటాం. కారణం ఏంటంటే ఇది మేము చేసింది కాదు, మన పితృలు, మన తల్లిదండ్రులు పాపం చేసి వాడు లేకపోయారు, వాళ్ళు లేరు ఈ రోజు. అయితే వాళ్ళ దోష ఫలము ఎవరు అనుభవిస్తున్నారు? అర్థమవుతుందండి. సో బైబిల్ ప్రకారంగా జనరేషన్ కర్సెస్ వచ్చేసి 3 నుంచి 4 తలమారు వరకు శాపం ఉంటుంది రాయబడింది. హల్లెలూయా. నిర్గమకాండము 20వ అధ్యాయము 4 నుంచి 5వ వచనం వరకు చదువుతారా? నిర్గమకాండము 20వ అధ్యాయము 4, 5. పైన ఆకాశం ఎందే గాని, కింది భూమి ఎందే గాని, భూమి క్రింద నీళ్ళ ఎందే గాని, నువ్వు దేని రూపంలో విగ్రహములైనను నువ్వు చేసుకోకూడదు, వాటికి సాగిలో పడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏదైనా నీ దేవుడైన యెహోవా నాకు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషములు కుమారుల మీదకి రప్పించును. హల్లెలూయా, ఆమేన్. ఇక్కడ ఎవరైనా యెహూదా దేశం నుంచి కనెక్టెడ్ ఎవరైనా ఉన్నారా? ఇక్కడ 12 గోత్రాల నుంచి ఎవరైనా కనెక్షన్ ఉన్నారా? ఇక్కడ లేదు, అడుగుతున్నా. ఎక్కడైనా మళ్ళీ తప్పైపోతే క్షమించండి. ఆమేన్. ఎవరైనా ఉన్నారా ఇక్కడ? లేదు. మనం ఒకటిగానే ఒక అన్ని కుటుంబం నుంచి మనమంతా వచ్చిన వాళ్ళమే. హల్లెలూయా. సైన్స్ ప్రకారంగా చూస్తే కింద 9 నుంచి 12 తలమారు వరకు రక్తం ఒక వ్యక్తి లోపల ఉంటదంట. అంటే ఇప్పుడు చూడండి, ఒక బాబు లేకపోతే తాత, ఒక బాబు లేకపోతే పావు పుడుతుంది. అప్పుడు మనం ఏమంటాం, చూడు వాళ్ళ తాతలాగే చేస్తుంది, చూడు ముక్కు వాళ్ళ అబ్బది అలాగే చేస్తుంది చూడు,
చెప్పామా లేదా మీరు? అంటే వాళ్ళ తాత వాళ్ళ ఫేస్ కట్ మాత్రమే కాదు, వాళ్ళ శాపం కూడా వచ్చేసింది. దాని అర్థం అదే. హల్లెలూయా. అర్థమైతుందా మీకు? ఎందుకు బ్రదర్ మాకు ఇలాంటి కష్టం అంటే ఇదే ప్రాబ్లం. మనం ఎప్పుడు కూడా జనరేషన్ కర్సెస్ గురించి మనం ఆలోచించనే లేదు. హల్లెలూయా. మీకు తెలుసా, కయీను వచ్చేసి హేబెల్ని చంపేశాడు. అవునండి, చంపేశాడా? ఈ కయీను 7 తలమాల తర్వాత కయీను వంశంలో ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే, యవ్వనస్తుడు ఇంకొక యవ్వనస్తుడు చంపేస్తాడు. అక్కడ రాయబడింది, హేబెలుకి ప్రతిఫలంగా 7 తలమాల వరకు, హల్లెలూయా, 7 రెట్లు చెల్లించాలనేసి అక్కడ రాయబడింది. అవునండి, హల్లెలూయా. ఉన్నారా నాతో? ఉన్నవాళ్ళు హల్లెలూయా చెప్తారా? ఆమేన్. నిజంగా ఇది నిజంగా పనిచేస్తుందండి. ఆమేన్. ఎందుకంటే మన వాళ్ళు ఏమేమి చేశారంటే చాలా భయంకరమైన పనులు చేశారు కదండి. హల్లెలూయా. సో ఏమేమి చేశారంటే మనకు తెలుసు బాగా. మన వాళ్ళు చేతబడి దగ్గర కూడా వెళ్ళారు, వెళ్ళలేదండి? మన వాళ్ళు జ్యోతిష చూశారు, వాస్తు చూశారు. హల్లెలూయా. ఆ పెళ్లికి ముందు అదేమో చూస్తారు కదండి, కన్నడలో కుండ్లి అని పిలుస్తారు, తెలుగులో ఏం పిలుస్తారండి? పంచాంగం చూశారు. హల్లెలూయా. సరే, ఇదని బైబిల్ ఉందంటే బైబిల్ ఉందండి. హల్లెలూయా. హెచ్కేల్ ప్రవచనం పుస్తకము 18వ అధ్యాయము 20వ వచనం తీస్తారండి. హెచ్కేల్ 18వ అధ్యాయము 20వ వచనము. పాపము చేయవాడే మరణమును తండ్రి యొక్క దోషించను, కుమారుడు మోయటం లేదని కుమారుని దోషించను, తండ్రి మోయాడు. నీతి పరుని నీతి ఆ నీతి పరునికే చెల్లును. హల్లెలూయా. నీతివంతుని ఫలము నీతివంతునికి చెల్లును అంటే దీని అర్థం అంటే మీరు ఏదికి వస్తారో అదే, ఏమి ఇస్తారో అదే వస్తారనే కదండి. హల్లెలూయా. దాని అర్థం ఏంటంటే మన వారు ఏం చేశారంటే జ్యోతిష అడిగారు. చెయ్యి చూడండి, నా చెయ్యి ఎలా ఉందేసి చూపించారు కదండి, ఇక్కడ చూపించారు. సో నేను చెప్పేదంటే ఇది దేని శక్తి వల్ల జరిగింది నేను చూపిస్తా. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము 16వ వచనం తీస్తారండి. అక్కడ మనకు ఒక స్త్రీ బాగా తెలుస్తుంది. అక్కడ ఒక స్త్రీ ఉంది. ఆమె అది చదవండి బాగా. ప్రార్థన స్థలమునకు వెలుచుండగా దయ్యం పట్టినదై సూర్య చెప్పడం చేత తన యజమానులకు లాభము సంపాదించుతున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చాడు. ఆమె పౌలును మమ్మల్ని వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతులైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించు వారై ఉన్నారని లేఖలు వేసి చెప్పాను. హల్లెలూయా. ఆమె ఇలాగో అనేక దినములు చేయుచుండెను కనుక పౌలు వేకలపడి దాని వైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపోమని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పాను. వెంటనే అది ఆమెను వదిలిపోయాను. ఆమె యజమానులు తమ లాభ సాధనము పోయినని చూసి పౌలును స్త్రీలను పట్టుకొని గ్రామము చావిలోనికి అధికారం ఈడ్చుకొని పోయి. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఒక స్త్రీ ఉంది. ఆమేన్. ఆ స్త్రీ వచ్చేసి ఒక దయ్యపు శక్తి చేత నింపబడింది. అవునండి. ఆ స్త్రీ ఏమైనా అబద్ధం చెప్తుందా? లేదు. వీళ్ళు సర్వశక్తిని ఒక దేవ సేవకులు, వీళ్ళు రక్షణ గురించి మీకు బోధిస్తారనేసి చెప్పింది. ఆమె చెప్పిన ఒక మాటలో కూడా తప్పులేదు. 100% రైట్. మీ జీవితంలో చాలా మంది మీకు ప్రవచనాలు చెప్పారు, దేవుని నమ్మకింత ముందు జ్యోతిషం చెప్పారు, అది 100% రైట్. కానీ వాక్యంలో రాయబడింది పౌలు చాలా విసుగు చెంది ఎదిగి తిరిగి దయ్యానికి ఎదిరించారంట. అంటే ఆమె నడుపుతున్నది ఎవరు? సో ఈ దయ్యాన్ని గదిలించినప్పుడు దయ్యం ఆమెను వదిలేసి వెళ్ళిపోయిందంట. అంటే మీ జీవితంలో ఎన్ని దయ్యాలు ప్రవచనాలు చెప్పాయి అర్థం చేసుకోండి. ఇప్పుడు ఎన్ని దయ్యాలు మీ జీవితంలో జ్యోతిషే చెప్పాయి. మీరుండే ఇల్లు ఒకవేళ జ్యోతిషే చెప్పి వాస్తు చూపించి మీరు కట్టినట్టయితే కింద అది దయ్యము చెప్పిన ఇంటి ప్లాన్ కాబట్టి ఇంట్లో సమాధానం లేదు బ్రదర్. హల్లెలూయా. లేదు
పాస్టర్ నాకు పక్కింట్లో వెళ్తే బాగుంటది కానీ మా ఇంట్లో మాకు ఉన్నది కాదు. హల్లెలూయా. కారణము దాని ప్లాన్ ఎవరు? ఇంజనీర్తో మన వాళ్ళు ప్లానింగ్ చేపించుకోరు. నేను చెప్పేదంటే అర్థం చేసుకోండి, ఈ ఒక దురాత్మ శక్తి మీ జీవితం మీద ఎప్పుడైతే పలుకుతుందో అది మీ వంశాన్ని పట్టేస్తుంది. హల్లెలూయా. ఇక్కడ దేవుని నమ్మకంటే ముందుగా, యేసయ్యని నమ్మకంటే ముందు ఇక్కడ ఎవరైనా చేతబడి స్థలాలకు వెళ్ళారా? వెళ్ళలేదా? ఎవరు కూడా? పాస్టర్ ఒక్కరే చేతులు ఎత్తారు. ఆమె మీరెవరు వెళ్ళలేదా? హల్లెలూయా. వెళ్ళలేదండి? ఆమేన్. చాలా మంది ఏమనుకుంటారంటే చేతబడి ఒకసారి చేసిన తర్వాత ఇంకా పని చేయదు, అది అప్పుడే పోయింది. హల్లెలూయా. సరే, ఇక్కడ ఎంతమంది కళలో సర్పాలు కనపడుతుంది? నిజంగా చెప్పండి, బి హానెస్ట్. ఎంతమంది కళలో సర్పాలు కనపడుతున్నాయి? కళలో పాములు అంటమ్మా కనబడుతున్నాయా? హల్లెలూయా. దాని అర్థం ఏంటంటే మీరు ఇక్కడ కూడా చేతబడి శక్తిలోనే ఉన్నారని. హల్లెలూయా. నేను చెప్పేదంటే నేను ఎవరిని కూడా కించపరచడం లేదు, ఇట్స్ అ ట్రూ. ఆమేన్. చాలా సార్లు మన జీవితంలో ఏమవుతుందంటే ఒప్పుకోము కాబట్టి విడుదల లేదు. అవునా? ఆ స్త్రీ వచ్చి చెప్పింది, అయ్యా నేనే అయ్యా తాకింది, 12 సంవత్సరాల నాకు ఇలాంటి సమస్య ఉంది. ఆమె వచ్చి చెప్పింది. ఏసై తెలీదా ఆమెకున్న సమస్య? ఆయన ఎవరు తాకారనేసి అడిగాడు. అవునండి. సో ఈరోజు చెప్పేది ఏంటంటే when we surrender, ఎప్పుడైతే మనం దేవునికి అప్పగిస్తామో దేవుడు అప్పుడు విడుదలిస్తాడు. మగ్దల మరియలు ఎంతమందికి తెలుసండి? మీకు తెలుసా? శిష్యులు ఎవరు కూడా యేసయ్య పునరుత్థానం అయిన తర్వాత చూడలేదు, కానీ ఒక్క మగ్దల మరియలు మాత్రమే యేసయ్యని చూసింది. ఆమేన్. దాని తర్వాత ఆమెలో యేసయ్య 7 దురాత్మలు వెళ్ళగొట్టాడు. అంటే ఎవరైతే యేసయ్య ప్రేమిస్తాడో వాళ్ళకు విడుదలిస్తాడు. ఆమేన్. బ్రదర్ ఇలా దయ్యం ఉన్నట్టు కదా, యేసయ్య ప్రేమించాడు కాబట్టి విడుదలిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. రెండోది ఏంటంటే దేవుడు ఫస్ట్ శాపం అర్థమైందా? ఎలా వస్తుందండి? జనరేషన్ కర్సెస్, తలమారు నుంచి వస్తుంది. రెండోది ఏంటంటే ఆమేన్, దేవుడు ఇది చెయ్యకు అన్నప్పుడు చేసినప్పుడు వచ్చే శాపం. అంటే ఆది కాండంలో మన జీవితంలో వచ్చిన శాపం ఈ రోజు కూడా పనిచేస్తుంది. పండు ఆ రోజు తినకూడదని చెప్పాడు దేవుడు, మనోళ్ళు తిన్నారా? హల్లెలూయా. చూడండి, ఆ రోజు దేవుడు ఏం చెప్పాడంటే మీ పొలములో ముళ్ళు మొలుస్తుందని దేవుడు చెప్పాడు. ఈ రోజు మీ పొలంలో ఏం విత్తకపోయినా ముళ్ళు మొలుస్తుంది. అవునండి. ఇది 6,000 సంవత్సరాల కింద చెప్పిన శాపం ఈ రోజు వరకు పనిచేస్తూనే ఉంది. లేదు బ్రదర్, శాపం లేదు. మరి బైబిల్ వాక్యం రాయబడితే ఈ రోజు పనిచేస్తుంది కదా. హల్లెలూయా. అవునండి. దేవుడు ఏదైతే చెప్పాడో అది చేయకూడదంటే చేయకూడదు. ఆమేన్. సో దాని తర్వాత ఏంటంటే ఎవరైతే తన భుజబలాన్ని నమ్ముకుని నా వల్ల అవుతుంది బ్రదర్, నేను చెప్తా చూడండి. ఆమె నా జీవితం నేను ఎప్పుడు కూడా సేవ నాది నేను చెప్పలేదు. ఇట్స్ నాట్ మై మినిస్ట్రీ, ఐఎమ్ జస్ట్ పోస్ట్ మ్యాన్. ఆమేన్. చాలా యూట్యూబర్స్ కూడా, చాలా ఫేమస్ అయిన యూట్యూబర్స్ కూడా ఫోన్ చేసి పాస్టర్ ప్లీజ్ ప్రే ఫర్ us అని చెప్పారు. వెళ్ళి వాళ్ళకి ప్రార్థన చేశాను. హల్లెలూయా. నేను చెప్పేదంటే నేను గొప్పదని చెప్పడం, ఇట్స్ నాట్ మై మినిస్ట్రీ, ఇది నా సేవ కాదు, ఇది దేవుని సేవ. హల్లెలూయా. ఐఎమ్ జస్ట్ పోస్ట్ మ్యాన్. ఆమేన్. హల్లెలూయా. నా బలం నుంచి నా సమర్థ నుంచి ఏమి కాదు. ఈ రోజు దేవుడు మీకు విడుదలిస్తే అది దేవుడే ఇయ్యాలా, నా వల్ల కాదు. హల్లెలూయా. ఒకవేళ మీకు ప్రవచనం వచ్చి నా వల్ల కాలేదు, ఇట్స్ అ కేమ్ ఫ్రమ్ గాడ్, ఇది దేవుని నుంచే వచ్చింది. ఆమేన్. మూడో విషయం ఏంటంటే ఆమేన్, పెళ్లి నుంచి వచ్చే శాపం. ఇక్కడ ఎంతమంది పెళ్లి అయిందండి? నాకైంది. హల్లెలూయా. సో మ్యారేజ్ నుంచి వచ్చే శాపం. ఎందుకంటే దేవుడు అన్నికంటే ఘనమైంది ఏంటండి? పెళ్లి. హల్లెలూయా. అవునండి. ఎక్కడైతే ఆదం ఉన్నాడో అక్కడికి దేవుడు అవ్వని తీసుకొని వెళ్ళాడు. కానీ ఆదం ఎక్కడికి కూడా అవ్వ ఎక్కడున్నది ఎత్తుకొని వెళ్ళలేదు. అవునండి కదా. అయినా అతని మీద శాపం వచ్చేసింది.
ఈరోజు వెతుకొని వెళ్తే ఏం వస్తుంది అర్థం చేసుకోండి. హల్లెలూయా. ఈరోజు చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళు సొంతంగా వెళ్ళి వెతికి, హల్లెలూయా, చాలా మంది యవనస్తుడికి ఏమనిపిస్తుంది అంటే యవనస్థ స్త్రీలను చూసినప్పుడు ఈ దేవుని చిత్తమే రా అనిపిస్తా ఉంటది. అర్థమవుతుందండి? చాలా మందికి అలాగే అనిపిస్తా ఉంటది. కానీ దేవుని చిత్తం అయితే కింద మీరు అద్భుతాలు చూస్తారు. అంటే మ్యారేజ్ నుంచి ఎలా వస్తుంది చూడండి. వాక్యం తెలుసు కాబట్టి నేను మీ అందరికీ ఏం చెప్పడం లేదు. పెళ్లికి ముందు పురుషుడు బాగా ఫైనాన్స్, ఒక ఆర్థిక పరిస్థితి చాలా బలంగా ఉంటాడు. రోజుకు ఒక వాచ్, రోజుకు ఒక షూస్, రోజు బట్టలు మనం బాగా వెరీ గుడ్ పొజిషన్ ఇస్తారు. కానీ ఆఫ్టర్ మ్యారేజ్ అన్న ఒక 500 అంటే ఇవ్వండి అన్న. జరిగిందా? పెళ్లికి ముందే బాగున్నదన్న జీవితం చెప్పారండి చాలా మంది. సో వై దిస్ ఇస్ హ్యాపెండ్? ఎందుకు ఇది ఇలా జరిగింది? చాలా మంది సిస్టర్స్ పెళ్లికి ముందు వాళ్ళ ఇంట్లో పని చేసి పక్కింట్లో కూడా పని చేస్తారు. అంత ఎనర్జీ, అంత బలం వాళ్ళకి. ఆఫ్టర్ పెళ్లి సిస్టర్ ఎందుకు చర్చికి లేదు పాస్టర్ నాకు నడుము నొప్పి, లేదు పాస్టర్ నాకు తల నొప్పి, లేదు పాస్టర్ కాలు నొప్పి, అసలు లేదు పాస్టర్ బెడ్ మీదే పాస్టర్. హల్లెలూయా. అర్థమవుతుందండి? రోగంలో వెళ్ళిపోతారు, సిక్నెస్ తీసుకెళ్ళి. హల్లెలూయా. నేను చెప్తా చూడండి. వాక్యంలో ఏం రాయబడింది? వేరే స్త్రీని చూడాలని రాయబడిందా? చూడకూడదు. వేరే స్త్రీని ఆశించకూడదు. వేరే వాళ్ళ ఏదంటే ఏమంటారు, బఫేలోని కౌని ఏమంటారు దాన్ని, ఆవుని ఆశించకూడదని ఉంది. అవునండి? ఎంత ధైర్యం ఉంటే వేరే స్త్రీని చూసి చాటింగ్ చేస్తే శాపం రాదా? చేస్తే కాదు బ్రదర్, చూస్తుందే తప్పు. వాక్యంలో రాయబడింది కదండి. చూడండి నేను చెప్పేది ఎందుకు మనోళ్ళు చాలా మంది పడిపోవడానికి కారణం ఏంటంటే నేను చెప్తా చూడండి. ఏంటంటే ఆమేన్. ఇక్కడ ఎంతమందికి పిల్లలు ఉన్నారండి? ఎంతమందికి పిల్లలు ఉన్నారు? మీకు అందరికి పిల్లలు ఉన్నారా? రైట్. పోయిన క్రిస్మస్ కి ఈ క్రిస్మస్ బట్టలు తీసుకున్నారా మీ పిల్లలకి? తీసుకోలేదా ఇంకా? హల్లెలూయా. తీసుకున్నారు. మీకు తీసుకున్నారా? హల్లెలూయా. అర్థం చేసుకోండి. నేను చెప్పే చాలా ఇట్స్ రియల్లీ వండర్ఫుల్ థింగ్స్. ఎందుకు చాలా మంది పెళ్ళైన తర్వాత చాలా కష్టపడతారంటే, నాకు 1 సంవత్సరం బాబు ఉన్నాడండి. నందరికి వచ్చిన తర్వాత వానికి 1 సంవత్సరం పడింది. కానీ వాడు 3 నెలలు ఉన్నప్పుడు మేము మా ఊరికి అతను తీసుకుని వెళ్ళిన తర్వాత అతనికి ఆవు పాలు కావాలి, ఎందుకంటే తల్లిపాలు లేవు కాబట్టి. సో ఈ ఆవు పాలు కోసము నేను సుమారుగా 12 ఇండ్లు తిరిగి అడిగా, అయ్యా మీ దగ్గర ఆవు పాలు ఉన్నాయా, ఆవు పాలు ఉన్నాయనేసి. అదే చాలా తిరిగా. ఎందుకు? ఒక పూట వాడికి కడుపు నింపాలి. అర్థం చేసుకోండి. వాడు అడిగాడు నన్ను, అయినా కూడా వానికి ఏం బట్టలు కావాలో, వానికి ఏం కావాలో వాడు అడగక ముందే అన్ని తెచ్చి ఇంట్లో పెడుతున్నా. అర్థం చేసుకోండి. 6 నెలల పిల్లోని కోసమే నేను ఇంత కష్టపడితే 20 సంవత్సరాలు 18 సంవత్సరాలు వాళ్ళ జీవిత కాలం అంతా తల్లిదండ్రులు వాళ్ళకి లేకపోయినా వీళ్ళకు పెట్టి వీళ్ళకి చేసి అన్నం చేసిన తర్వాత ఎవరో వచ్చినసి ఈ కష్టపడిన తల్లిదండ్రులు ఇడిపించి వెళ్ళిపోతే శాపం రాదా? లవ్ మ్యారేజ్ పాస్టర్, లవ్ మ్యారేజ్. యూనో నా ఫ్రెండ్ లాయర్ వాడు చెప్పేంటయా, ఏం నాకే తీసుకొచ్చేస్తుంది నాన్న. ఎందుకంటే ప్రతిరోజు లవ్ మ్యారేజే డైవర్స్ కేసు ఎవ్రీడే. హల్లెలూయా. లవ్ మ్యారేజ్ అనేది బైబిల్లో లేదు బ్రదర్. లేదు బ్రదర్, యాకోబు చేసుకున్నాను కదా, అందుకే అర్థంగానే రాలేదు. వై? ఎందుకంటే దేవునికి నువ్వు బాగా తెలుసు ఏమైనావు, నువ్వు ఫోన్లో ఎలా మాట్లాడాలా లేవు. ప్లీజ్ నా కోసం ఇంట్లో తల్లిదండ్రులు 2 రోజులు ఉపవాసం పడ్డారు. ఇంట్లో నీరు కావాలో నానా అని అడగలేదు. ప్లీజ్ నా కోసం అంటే ప్రతి మనిషికి 2 స్వభావాలు ఉన్నాయి. 2 స్వభావాలు ప్రతి మనిషికి 2 స్వభావాలు. ఫోన్లో వేరే, ఒరిజినల్ వేరే. ఫోన్లో అతి పరిస్థితులు, ఒరిజినల్ గా
ఇస్కరి యూదా కంటే భయంకరం. అవునండి. సో ఎందుకు చెప్తున్నా అంటే చాలా సిస్టర్స్ ఫోన్ చేసి ఏడుస్తాడు. మెనీ సిస్టర్స్ ఇస్ క్రైమ్. చాలా మంది అన్నా నేను వద్దు అన్నా కూడా నువ్వు కావాలా, నీవే కావాలా, నువ్వు వెంటబడి పెళ్లి చేసుకున్నారన్నా. కానీ ఈరోజు వేరే వాళ్ళతో ఉన్నాడన్నా. ఈరోజు పిల్లలకి ఫుడ్ లేదన్నా, పాలు లేవు. నేను చెప్పేది ఏంటంటే గాడ్ నో యూ. దేవునికి నువ్వు బాగా తెలుసు, నీ స్వభావం తెలుసు. అందుకే ఆయన నీకు సరిగా ఎవరైతే తగిన వారు ఉన్నారో వాళ్ళని చూసి దేవుడు ఇస్తాడు. సో వెయిట్ ఫర్ గాడ్స్ ప్రెసెన్స్. దేవుని సముఖంలో, దేవుని ప్రసన్నతలో నువ్వు ఓపిక పెట్టు. ఈయన దేవుడు. నా జీవితంలో నేను ఎప్పుడు కూడా పెళ్లి కోసం ప్రార్థన చేయలేదు. ఐ జస్ట్ ప్రే 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 ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. ఆమేన్. నా పెళ్లి దేవుడే చేశాడు. నా పెళ్లికి ఏం కావాలో సమస్తం దేవుడే ఇచ్చాడు. ఈ రోజు కూడా మా కుటుంబంగా అద్భుతంగా అతిశయంగా దేవుడు నడుపుతూనే ఉన్నాడు. నేను బయట వాడబడుతున్నా, నా భార్య కూడా వాడబడుతుంది. కారణం ఏంది? దేవుని ప్రేమిస్తే చాలు, దేవుడు మనకి ఏమి కావాలో సమస్తం ఇచ్చేస్తాడు. ఆమేన్. ఉన్నారా నాతో? ఆమేన్. దీని నుంచి వచ్చే శాపం, లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఫైనాన్స్ గా రూపాయి చూసారా మీరందరూ? చాలా మంది పోయిన 2 రోజులకి అన్నకు వచ్చిన డబ్బులే కదా అని వస్తుంది ఫోన్. సో నేను చెప్పేదంటే గాడ్స్ విల్, దేవుని చిత్తము అనేది ఒకటి ఉంది. ఆమేన్. దేవుడు చేయిస్తాడు. ఆమేన్. అర్థమైందా? దేవుడు స్త్రీని ఎక్కడి నుంచి తీశాడు? పురుషుని పక్కటి ఎమ్మటే కదా తీసింది. హల్లెలూయా. సో ఆ పక్కటి ఎమ్మక మీకు సరైన టైంలో దేవుడు తెచ్చి ఇస్తాడు. వేరే వాళ్ళ పక్కటి తీసుకొని పెడితే కూర్చుకుంటుంది బ్రదర్. లవ్ మ్యారేజ్ అది ఇది అంటే కింద కిడ్నీ చట్నీ అయిపోతుంది నిజంగా. మెనీ పీపుల్స్ ఈరోజు చాలా మంది సేవకుల కుటుంబాలకు కూడా ఇలా జరుగుతుంది. లాస్ట్ టైం ఐ మీట్ వన్ పాస్టర్. హీ టోల్డ్ మీ, ఆయన చెప్పాడు, పాస్టర్ నా కూతురికి అసలు మతి లేదు పాస్టర్, చాలా భయంకరంగా అయిపోయింది. నేను పాస్టర్ లవ్ చేసిందా? లేదు పాస్టర్. పాస్టర్ చేసింది కదా పాస్టర్. అవును పాస్టర్ చేసింది. హల్లెలూయా. అది దేవుని దృష్టిలో ఒకవేళ వ్యభిచారం అయిపోతుంది. ఏమైపోతుంది? హల్లెలూయా. 4వది మ్యారేజ్ నుంచే వచ్చే శాపము. ఆమేన్. పెళ్లి మనోళ్ళు కొట్లాడితే కదా డైరెక్ట్ పెళ్లి దగ్గరికి వెళ్తారు, నేను చేసుకోకుంటే బాగుందేమో. హల్లెలూయా. వై? దేవుని చిత్తం తగింది ఎప్పుడు కూడా అది ఎప్పుడు మీకు కష్టం పెట్టదు. హల్లెలూయా. ఆమేన్. ఉన్నారా నాతో? హల్లెలూయా. హల్లెలూయా. అయ్యో డౌన్ అయిపోయింది. హల్లెలూయా. ఆమేన్. ఉన్నారా? ఆమేన్. సో నేను చెప్పేదంటే ప్రే 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 కుటుంబం కలిసి శాపం నుంచి విడుదల పొందండి. అదే ఇప్పుడు ఏం చేసేది, చాలా మంది ఆల్రెడీ వైఫ్ ఉంది, వేరే వాళ్ళతో కనెక్షన్, ఇట్స్ అ కర్స్, అదొక శాపము. సో అన్న ఇప్పుడు ఏం చేసి మనం వదిలిపెట్టామా, డైవర్స్ ఇచ్చామంటే ప్లీజ్ అలా చేయకండి. జస్ట్ కర్స్ బ్రేక్ చేయండి, శాపం విరగొట్టండి. హల్లెలూయా. ఆమేన్. నేను చెప్పేది ఏంటంటే 4వది ఏంటంటే మన నోటి నుంచి వచ్చే శాపము. జీవమరణం ఎక్కడున్నాయండి? అవునా? చాలా మంది తమ పిల్లలు చూసి నువ్వు గాడిదేవురా అంటారు కదండి. ఆ పిల్లోడే పెద్దవాడయ్యి గాడిదేవాలనే తంతాడు. హల్లెలూయా. ఈరోజు చాలా మంది పిల్లలు చనిపోవడానికి వాళ్ళ తల్లిదండ్రుల మాటలు. హల్లెలూయా. మీరు నేను గట్టి పాడబడతా. నా కొడుకు వాడు గట్టిగా అరుస్తూనే ఉంటాడు, గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఎందుకంటే నాకు తెలుసు వాడు నన్ను చూస్తాడు కాబట్టి. హల్లెలూయా. సో ఈ రోజు మీ నోటి నుంచి మీ పిల్లల పట్ల శాపం వస్తుందా లేదా ఆశీర్వాదం పలుకుతున్నారా? చాలా మంది హస్బెండ్స్ వచ్చేసి, దేవుని నమ్మిన హస్బెండ్స్ వచ్చేసి సిస్టర్స్ నువ్వు సైతానా పాప మనోళ్ళకి తిట్లు రాదండి. కొన్నాళ్ళైన తర్వాత వాళ్ళు సైతం లాగే చేస్తారు. దే డోంట్ లైక్
వాళ్ళు అలాగే చేస్తారు. నేను చెప్పేదంటే దేవుడు మీకు ఏమి ఇచ్చాడో అది చాలా అద్భుతంగా ఉంది. ఈరోజు మనం ఎందుకు ఇక్కడే ఉన్నామంటే మన నోటి నుంచి ఏం వచ్చిందో దాని వల్లనే. ఏం బ్రదర్ మీరు ఇలా ఉన్నారంటే, బ్రదర్ మీ దగ్గర అంటే బాగా ఆశీర్వాదం, అక్కడ ఆశీర్వాదం బ్రదర్, బాకీలే ఎక్కువ, బాకీలు ఉండవు. మన వాళ్ళు వేరే వాళ్ళకి చెప్పరా బాకీలు ఉందని, బాకీలు ఉందే వెళ్ళిపోతాను మీకు. హల్లెలూయా. అర్థమవుతుందండి? అర్థమవుతుందా? మీ నోరు హల్లెలూయా. అందుకే యాకోబు పత్రికలో మీలో అనేకులు బోధకులు కావకండి, ఎందుకంటే మీరు నోటి మాటలో తప్పుతారు. హల్లెలూయా. ఈరోజు మన నోటి నుంచి వచ్చిన మాటలు జరుగుతాయండి. హల్లెలూయా. ఎందుకు తెలుసా? మీరు దేవుని ఆలయమై ఉన్నారు. 1 కొరింథీయులు 3:16 రాయబడింది, దేవుని ఆత్మ ఎవరిలో ఉన్నారు? మీలో ఉన్నారు. కాబట్టి మీరు ఏం పలికినది జరుగుతుంది. హల్లెలూయా. సో ఈరోజు ఏం చేస్తారంటే మీ పిల్లల్ని మీరు బ్లెస్ చేయండి. ఎవ్రీ టైమ్ యూ బ్లెస్ యువర్ చైల్డ్స్. ప్రతిసారి వాళ్ళని ఆశీర్వదించండి. హల్లెలూయా. హల్లెలూయా. ఒక సిస్టర్ ఏం చేసిందంటే, నేను ఉడిపి పేరు విన్నారా మీరు? ఉడిపిలో నేను ప్రీచ్ చేసేటప్పుడు వాక్యం అంతా అయిపోయిన తర్వాత ఆ రోజు ఒక సిస్టర్ వచ్చేసి చాలా ఏడుస్తుంది. నేను ఆ సిస్టర్ వాట్ హ్యాపెండ్, వై యు క్రైయింగ్, ఎందుకు మీరు ఇలా ఏడుస్తున్నారంటే ఆమె చెప్పింది ఏంటంటే, పాస్టర్ మాది 10వ సంవత్సరాలు యానివర్సరీ. ఎన్నో సంవత్సరాలు అండి? 10వ సంవత్సరాలు పెళ్లి వార్షికోత్సవం. హల్లెలూయా. ఆ రోజు భర్త చాలా కొట్టిండంట. ఈ కోపంతో తట్టుకోలేక, నువ్వు అదే బైక్ మీద యాక్సిడెంట్ అయిపోయి చచ్చిపోతావా అని చెప్పింది. హల్లెలూయా. నైట్ 12 అయింది, నో ఫోన్ నో మెసేజ్. వస్తుందిలే అనుకున్నది. కానీ అర్లీ మార్నింగ్ ఆమెకు ఫోన్ వస్తుంది, అమ్మ మీ హస్బెండ్ని ఇలాంటి హాస్పిటల్ అడ్మిట్ చేశారు, అతను చనిపోయాడు, మీరు రండి. ఆమె అదే బైక్ మీద ఆయన లారీ గుద్ది చనిపోయాడండి. నేను చెప్పేదంటే ఈరోజు జీవ మరణం ఎక్కడుంది? హల్లెలూయా. సో ఎందుకు మా జీవితాలు ఇంకా కష్టాలంటే ఎవరి నుంచి? అర్థమైందండి? నాకు అప్పుడు అర్థమైంది ఏంటంటే నిజంగా టంగ్స్ పనిచేస్తుంది. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఉన్నారా నాతో? ఆమేన్. ఆమేన్. యాకోబు భార్య ఎవరండి? లేయా అండ్ రాహేల్. రాహేల్ వచ్చేసి లాబాన్ దగ్గర ఉన్న విగ్రహాన్ని దొంగతనం చేసుకుని తను పెట్టుకున్నది. అవునండి. సో లాబాన్ వచ్చేసి వెతికాడు, అయితే దొరకలేదు. యాకోబు కోపం చేసి, నీ విగ్రహాలు ఎవరి దగ్గర అయితే దొరుకుతాయో వాళ్ళు చనిపోతారని చెప్పాడు. కొన్నాళ్ళైన తర్వాత రాహేలు బెన్యామీన్ పుట్టిన తర్వాత ఆమె చనిపోయింది. ఎందుకండి? పలికాడు కాబట్టి. నేను చెప్తున్నా, ఈరోజు హస్బెండ్ అండ్ వైఫ్ ఇక్కడ ఉన్నట్టయితే కింద దేవుడు మీకు ఏమి ఇచ్చాడో అది కరెక్ట్ గానే అద్భుతంగానే అతిశయంగా ఇచ్చాడు. కానీ మీరు చూసేది సరిగా చూడడం లేదు. హల్లెలూయా. మీరు ఎప్పుడైతే వాళ్ళని ఆశీర్వదిస్తారో మీకు ఆశీర్వాదంగా ఉంటుంది. మీరు ఎప్పుడైతే వాళ్ళని శపిస్తారో అది శాపంగా మారుతుంది. ఆమేన్. హల్లెలూయా. 5వది, దేవుని వాక్యానికి విరోధంగా వెళ్తే వచ్చే శాపము. ఎలా అండి? దేవుని వాక్యం, దేవుడు వద్దు అంటే అది చేయకూడదు. దాన్ని చేస్తా, దాంతో నేను ఉంటా, హల్లెలూయా అంటే దాని నుంచి వచ్చే శాపం కూడా పనిచేస్తుంది. అలాగే 6వది ఏంటంటే దేవ సేవకులకి విరోధంగా మాట్లాడే వచ్చే శాపం. హల్లెలూయా. సేవకుని ఎవరు ఎంచుకున్నారండి? ఇంపరాలేదు, దేవుడు ఎంచుకున్నారా? మరి విమర్శించడానికి మనం ఎవరండి? ఆయనకే బాధ లేదు తన సేవకుల విషయంలో. అవునా? ఒక వ్యక్తి దేవ సేవకు విరోధంగా మాట్లాడితే వచ్చే శాపం. సరే, పాస్టర్స్ దయ్యాలు వెళ్ళగొడతారా? వెళ్ళగొడతారు కదండి. పోమంటే పోతాయి, రమ్మంటే. పౌలు ఒక కాడ సైతానికి అప్పగించుడి అనేసి రాయబడింది. హల్లెలూయా. ఒక సిస్టర్ పుణేలో, పునే తెలుసా అండి మీకు? పునా అంటారు కదా. పుణేలో ఒక చర్చిలో ఒక పాస్టర్ మంచి వాక్యం చెప్పేటప్పుడు ఒక సిస్టర్ చాలా అసహ్యమైన బట్టలు వేసుకుని వచ్చేప్పుడు ఆమె చెప్పాడమ్మా, ఇలాంటి బట్టలు వేసుకుని రావాలమ్మా, ప్లీజ్ కొంచెం పద్ధతిగా రమ్మా అని చెప్పిన తర్వాత ఈమె కొన్నాళ్ళైన తర్వాత పాస్టర్ని అందరి ముందు నిలబెట్టి గట్టిగా అవమానం చేసింది. అవమానం చేసినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే
ఈ పాస్టర్ వాక్యం చెప్పేటప్పుడు తనకు తెలియకుండానే నేను సైతానికి అప్పగిస్తున్నా అనేసి చెప్పాడండి. కొన్నాళ్ళైన తర్వాత అదే సిస్టర్ అదే చర్చ మీద ఊరేసుకొని చనిపోయింది. హల్లెలూయా. ఉన్నారా నాతో? ఎలీషా మీకు అందరికీ తెలుసా? ఎలీషా మీ ఇంటి దగ్గర ఉన్న ఎలీషా కాదు, బైబిల్ అయిన ప్రవక్త అయిన ఎలీషా. ఈ ఎలీషా వాక్యం చదవండి, 2 రాజుల గ్రంథము 2వ అధ్యాయము 23-24 వచనం. 2 రాజులు 2వ అధ్యాయము 23వ వచనం 24వ వచనం. అతడు వెనుకకు తిరిగి వారిని చూచి యెహోవా నామమును బట్టి వారిని శపించాను. అప్పుడు 2 ఆడు ఎలుగుబంట్లు అడవిలో నుండి వచ్చి వారిలో 2 బాలుని చీల్చివేశారు. అతడు అంతటా నుండి పోయి కర్మెల్ పర్వతంలోకి వచ్చి ఆమేన్. ఇక్కడ 42 పిల్లల గురించి రాయబడింది. వీళ్ళు ఎలీషాకి హెయిర్స్ లేనప్పుడు ఇక్కడ అతని పిల్లలంతా కూడా ఏమంటే అతన్ని టింగర్ చేశారండి. బోడిగుండు అనేసి వెక్కిరించిన తర్వాత ఈ ప్రవక్త వెనకలకు తిరిగి వాక్యంలో రాయబడి శపించిందంట. ఏం చేసిందంట? ఎక్కడో అడవిలో ఉన్న 2 ఎలుగుబంట్లు వచ్చేసి 42 పిల్లల్ని చంపేసింది. అంటే వాక్యం మీద ఏం రాయబడింది? మీ ఇంటికి బెన్నిహీన్ వచ్చి ఆశీర్వాదం వస్తే రాయబడలేదు. ఏ సేవకుడైతే నీ ఇంటికి వచ్చి ఆశీర్వదిస్తారో నీకు ఆశీర్వాదం వస్తుంది. హల్లెలూయా. అవును, అదే కదండి చెప్పేది. ఆమేన్. ఏ ఇంటికి అయితే వెళ్తారో ఆ ఇంటిని ఏం చేయండి? ఆశీర్వదించండి. ఒకవేళ వాళ్ళు ఆశీర్వాదానికి అర్హులు కాకపోతే ఆశీర్వాదం మీతోనే వస్తుంది. ఆమేన్. అదే కదండి రాయబడింది. సో నేను చెప్పేది ఏంటంటే, దేవుడు తన సేవకుని అభిషేకించి తన సేవలు పెట్టాడంటే దేవుని చిత్తం ఉందని అర్థం. సో ఆయనకి విరోధంగా మనము మాట్లాడకూడదు, ఎవరికి కూడా విరోధంగా మాట్లాడకూడదు. ఎప్పుడు కూడా ఒక సేవకునికి మనము ఆయన వెనకాల కూడా ఆయన ముందు కూడా మనం ఎప్పుడు కూడా మాట్లాడకూడదు. అర్థం చేసుకోండి. చాలా మంది ఏం చేస్తారంటే, బ్రదర్ మా సేవకుడు అలా ఇలా అని చెప్తారు కదండి. హల్లెలూయా. వాళ్ళకి చెప్పండి, ప్లీజ్ సిస్టర్ మీరు కావాలంటే ఒక బిర్యానీ తినిపిస్తా తినండి, కానీ నాకు ఎవరితో కూడా చెప్పాలండి. ఎందుకంటే సౌలు గోలియాతుని చంపాడండి, చంపే ధైర్యం లేదు. కానీ గోలియాతుని చంపిన దావీదుని విమర్శిస్తున్నాడు, అతని విరోధంగా మాట్లాడుతున్నాడు అభిషేక్తుని. సో వీళ్ళు ఎవరంటే ఒక ఆత్మని చర్చికి తేలేరు. హల్లెలూయా. ఇంట్లో వాళ్ళనే చర్చికి తీసుకొని రాలేరు. సేవకుని విరోధం మాట్లాడుతానంటే అది పీడించే ఆత్మ, దురాత్మ వాళ్ళు పనిచేస్తుంది. హల్లెలూయా. అర్థమవుతుందండి? ఆమేన్. హల్లెలూయా. చాలా మంది అంటారు, అన్నా మేము అన్ని రాళ్ళని పెళ్లి చేసుకుని అన్నా మేము ఏం చేస్తామంటే, హల్లెలూయా, ఒక విశ్వాసి అవుతుంది కదన్న చర్చికి. నేను చెప్పేదంటే మొదటగా వెళ్ళి ఒక విశ్వాసి చర్చికి తీసుకొని రండి. ఒకవేళ ఆ చర్చిలో విశ్వాసి భక్తురాలు అయితే అప్పుడు మీరు ట్రై చేయండి. హల్లెలూయా. చాలా మంది సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అలా వెళ్ళి ఇంతవరకు చర్చికి రాలేదు బ్రదర్. వాళ్ళని మార్చాలని వెళ్ళి మనోళ్ళే మారిపోయిండు. హల్లెలూయా. ఉన్నారా నాతో? ఒక వ్యక్తి జీవితంలో శాపం ఉంటే ఇంకొక వ్యక్తి ప్రార్థన చేసే వ్యక్తి శాపం లేదంటే ఈ వ్యక్తి అతన్ని కలిసినప్పుడు వాళ్ళ శాపం వాళ్ళ పనిచేస్తుంది. చూడండి, వ్యభిచారి ఒక వ్యక్తి వ్యభిచారితో వ్యభిచారం చేస్తే ఇప్పుడు వాళ్ళిద్దరు ఒకే శరీరం. అవునండి? హల్లెలూయా. అదే కదా రాయబడింది, ఒకే ఏక శరీరం అయిపోయారు. అలాగే ఒక శాపం ఉన్న వ్యక్తిని ఇంకొకరు కలిస్తే ఇద్దరి శాపం ఒకటే అయిపోతుంది. నో బ్లెస్సింగ్. అక్కడ ఏ ఆశీర్వాదం కూడా చూడలేము. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నేను కొన్ని సూచనలు చెప్తా, మీలో ఉంటే అది చూడండి. 1, మానసిక సమస్య. ఎప్పుడు కూడా మానసికంగా వెళ్ళిపోతా ఉండడం, ఎప్పుడు కూడా శాపం ఒక వ్యక్తి జీవితంలో ఉంటే ఎప్పుడు కూడా ఒక నిరాశ, ఒక మానసికమైన వేదనలో వెళ్ళిపోతూనే ఉంటారు. అలాగే డైవర్స్ చాలా మంది ఈరోజు డైవర్స్ అని చెప్తున్నారు.
కానీ డైవర్స్ అది శాపమై ఉన్నది. హల్లెలూయా. శాపం పనిచేస్తే డైవర్స్ అవుతుంది. అలాగే కుటుంబంలో కొన్నాళ్ళు బాగుండి ఫస్ట్ బాగున్నాడు, ఇప్పుడు పిచ్చోడైపోయిండు అని చెప్పే ఒక మాట కూడా మీరు విని ఉండొచ్చు. అది శాపం నుంచే వచ్చేది. అలాగే చాలా భయంకరమైన కోపం. కొంతమంది దేవుని ఆత్మచేత నడిపించబడతా ఉంటారు, కానీ అయినా కూడా చాలా భయంకరమైన కోపంలో వెళ్ళిపోతుంటారు. దట్ ఈస్ ద వన్ టైప్ ఆఫ్ జనరేషనల్ కర్సెస్. అది ఒక రీతిగా తలమారు శాపం. హల్లెలూయా. అలాగే పరంపర నుంచి వచ్చే రోగాలు, క్యాన్సర్. తండ్రి క్యాన్సర్ చనిపోయాడు, తాత క్యాన్సర్ చనిపోయాడు, పిల్ల కూడా ఈరోజు క్యాన్సర్ తో చనిపోతుంది. హల్లెలూయా. అలాగే బోన్ అలాగే స్కిన్ అలర్జీ, హార్ట్ ప్రాబ్లం, ఇదంతా కూడా హల్లెలూయా జనరేషన్ కర్సెస్, తలమారు శాపం నుంచి వచ్చింది. అలాగే చాలా మందికి లేడీస్ ప్రాబ్లం ఉంటుంది. దే మెనీ స్ట్రగ్లింగ్. హల్లెలూయా. సో ఈ లేడీస్ ప్రాబ్లం కూడా చాలా మందికి కూడా హల్లెలూయా వైట్ బ్లీడింగ్ అనేది అయితే ఉంటుంది. ఇది జనరేషన్ కర్సెస్, ఇది శాపం పనిచేస్తుంటది. అలాగే చాలా మందికి పెళ్లి ఏంటది, హస్బెండ్ రిపోర్ట్ నార్మల్స్, వైఫ్ రిపోర్ట్ నార్మల్స్, అన్ని నార్మల్ ఉన్నాయి, కానీ పిల్లలు పుట్టడం లేదు. అన్ని హాస్పిటల్ తిరిగారు, అన్నీ అయింది. వాళ్ళ జీవితంలో వంశము కాకుండా చేసే శక్తి పోరాడుతుంది. హల్లెలూయా. ఉన్నారా నాతో? ఉన్నారా? ఆఫ్టర్ మ్యారేజ్, పెళ్లి అయిన తర్వాత ఇంకొకరితో అఫేర్ ఉండడం కూడా శాపమే. ఆమేన్. అలాగే అబార్షన్ అయిపోతుంటది. 3 నెలలు 4 నెలలు గర్భం వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా బేబీ చనిపోతా ఉంటది. ఆటోమేటిక్ గా బేబీ హార్ట్ లేకుండా పోవడం, ఇదంతా కూడా శాపమే. హల్లెలూయా. హల్లెలూయా. అలాగే ఆర్థికమైన సమస్య, ఎప్పుడు ఆర్థిక సమస్య. తాత అదే ఇంట్లో ఉన్నాడు, మనముడు అంటే ఏది కూడా జీతం చేయని కాదు, ఏది కూడా ఏమి కూడా అభివృద్ధి అనేది లేనే లేదు. తలమారు నుంచి మీరు చెప్పండి, వాక్యంలో ఏం రాయబడింది? మీరు బాకీ ఇస్తారు కానీ బాకీ, కానీ విశ్వాస జీవితంలో ఎలా ఉందంటే మీరు బాకీ తీసుకుంటారు కానీ బాకీ ఇవ్వరు కదండి. ఇలాగే ఉంది కదా. సో చెప్పేది ఏంటంటే ఏదో ఒక శక్తి మమ్మల్ని తీసుకువెళ్తుంది. కొంతమంది ఇడీ జీవితం అంతా, ఇడీ కుటుంబం అంతా వడ్డీ 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 తీసుకోవడము, హల్లెలూయా, ఇవ్వడము శాపం. హల్లెలూయా. ఆమేన్. అలాగే ఈ రోజు లేదు, కొంచెం ఒక 500 లేకపోతే 1000 రూపాయలు ఎత్తి పెట్టుకుందామని ఈ రోజు ఉంటే గిన పొద్దున్న ఎత్తి పెట్టుకుంటే సాయంత్రం లోపు 2000 3000 ఖర్చు అయిపోతుంది. అయినండి లేదులే, ఈ రోజు ఏదో ఒక 500 ఎత్తి పెట్టుకుందామని పెట్టుకుంటే ఆ రోజు 1000 రూపాయలు ఖర్చు అయిపోతుంది. ఏదో సమస్య వచ్చేసి వెళ్ళిపోతుంది. చాలా మంది హాస్పిటల్ వెళ్ళిన తర్వాత కొంచెం బాగుంటుంది, ఇంటికి వచ్చిన తర్వాత అదే సమస్య, అదే పోరాటం, అదే రీతిగా ఉండే ఒక సమస్య. హల్లెలూయా. ఆమేన్. డబ్బులు కూడా వెళ్ళిపోతా ఉంటది, ఆరోగ్యం కూడా వెళ్ళిపోతా ఉంటది. ఇది ఏంటంటే శూన్యం చేయాలని ఉండే ఒక పోరాటం. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. 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 దీనికి పరిష్కారం ఏంది బ్రదర్? ఉందా ఎవరికైనా ఆలోచన? దీనికి పరిష్కారం ఏంటి బ్రదర్? ఏం చేయాలా దీనికోసము? హల్లెలూయా. దీనికి పరిష్కారం ఏంటంటే ఒక వాక్యం చదువుతారా? గలాతీయులకి రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం.